సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖలో పరిస్థితులు, మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటన లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించడం జరిగింది. భూ యజమానులకు ఇచ్చే పట్టదారు పాసు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. తాము రూపొందించిన పట్టదారు పాసు పుస్తకం నమూనాను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గత 5 ఏళ్లలో రెవెన్యూ శాఖలో తెచ్చిన చట్టాలపై అధికారులతో చర్చించారు. సంస్కరణల పేరుతో కొత్త చట్టాలు తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపై చర్చించడం జరిగింది. పెరిగిన భూ వివాదాల నేపథ్యంలో ప్రజలకు సమస్యలకు పరిష్కారం కోసం తీసుకురావాల్సిన చర్యలపై చర్చించడం జరిగింది. ల్యాండ్ గ్రాబింగ్ అరికట్టేలా కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా, ఎటువంటి కొత్త చట్టాలు తీసుకొని రావాలి అని అధికారుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించుకున్నారు. తన సుదీర్ఘ అనుభవంతో సంపద సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు హామీలపై నాలిక మడతేస్తున్నారని, దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కూడా మౌనంగా ఉండిపోయారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీచర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన సూపర్ 6 పై చంద్రబాబు యథావిధిగా యూటర్న్ తీసుకున్నారని అన్నారు. అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తుంది అంటూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ కూటమి ప్రకటించిన పథకాల అమలు సాధ్యం కాదని, ఎన్నికల ముందు తాము పేర్కొన్న తనకు సంపద సృష్టించడం తెలుసునంటూ చంద్రబాబు గొప్పలు చెప్పి ఇప్పుడు కాడి ఎత్తేశారని దుయ్యపట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీల విషయమై వారి నాలుక మడతపడుతున్న విధానాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ఎందుకు మడతపడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారి నాలుక అంటే, ఇది మొదటిసారా లేకపోతే గతంలో కూడా ఇలాగే జరిగిందా అని మనం పరిశీలిస్తే, అమ్మ బాబోయ్ బాబు గారని, అమ్మ బాబు గారు అని ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. వారు ప్రధానంగా 50 రోజులు పరిపాలించిన తదుపరి అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ వారిచ్చిన హామీలు చూస్తే ఆయనకు భయం వేస్తున్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు వారు ఇస్తున్న హామీలు అమలుపరచలేరని, అవి అమలుకు సాధ్యం కావని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాలాంటి వాళ్ళందరూ చెప్తున్నప్పుడు, మీలాంటి పాత్రికేయ మిత్రులు వారిని అడిగారు, వైఎస్ఆర్ అమలుకు సాధ్యం కావంటున్నారండి, మీరు ఎలా దీన్ని అమలుపరచగలుగుతారని నారా చంద్రబాబు నాయుడు గారిని పాత్రికేయ మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగినప్పుడు, నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, నేను చేసి చూపిస్తాను, సంపదను ఎలా సృష్టించాలో నాకు అపారమైన అనుభవం ఉంది కాబట్టి నేను ఇచ్చిన హామీలన్నిటినీ అమలు పరుస్తానని అన్నారు. ఆ సందర్భంలోనే మళ్ళీ విలేకరులు ఏమని ప్రశ్నించారంటే, మీరే కదా 1 నెల 2 నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో మరో శ్రీలంక కాబోతుంది ఆంధ్రప్రదేశ్, మరో సోమాలియా కాబోతుంది ఆంధ్రప్రదేశ్, ఈయనిచ్చే అనగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నాశనం అవుతుందని నారా చంద్రబాబు నాయుడు గారే అన్న విషయాన్ని వారు జ్ఞాపకం చేశారు. మీరే అన్నారు కదా సంక్షేమ పథకాలని వృధా అని, సంక్షేమ పథకాలు ఏవి అవసరం లేదని, మళ్ళీ మీరే ఇప్పుడు సూపర్ 6 పేరుతో ఈ పథకాలన్నీ మీరు అనౌన్స్ చేశారు, ఇవి సాధ్యం కావని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అన్నప్పుడు నేను చేసి చూపిస్తానని ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మాటిచ్చారు. నిజంగా మాకు ఆనందం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంతా అమలు పరిస్తే చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. 50 రోజుల పాటు ఎదురు చూసాం. ఇప్పటికే ఇసుక పాలసీని ఏ విధంగా కప్పదాటు వ్యవహారంతో చేశారో మనం చూసాం. మద్యం పాలసీని ఏ విధంగా చేస్తున్నారో చూసాం. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక గ్రామ పంచాయతీ మర్రిలంకలో వరద ముంపులో చిక్కుకున్న 100కు పైగా మూగ జీవాలైన పశువుల్ని రక్షించిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. ఆయన పడవపై స్వయంగా అక్కడికి వెళ్లి పశువుల్ని మరొక పడవల ద్వారా ఒడ్డుకి చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. మంత్రి రామనాయుడు గోదావరి వరద ముంపు గ్రామాలైన కనకాయలంక, పెదలంక గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. బాధితుల్ని పరామర్శించారు.
మళ్ళీ దీని దగ్గరికి వెళ్ళిపోద్ది. తర్వాత నెక్స్ట్ సెకండ్ మీరు ఎలా వచ్చారండి? అమ్మా ఏంటి అదే గోదావరి వరద పెరుగుతూ ఉంది కదా, ఇంకా ఇమీడియట్లీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మీ అందరినీ ఆదుకోవాలని, మీరు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉంటే పరామర్శించి మీకు కావాల్సినటువంటి నిత్యావసరాలు అన్ని కూడా అందజేయమని చెప్పడం జరిగింది. ఇంకా మీ ఇళ్లలోకి నీళ్లు రాకపోయినా కూడా ముందుగానే పట్టుకొచ్చేస్తున్నాం. మీకు ఇక్కడ ఎవరు చూసుకుంటారండి ఇక్కడ ఈ విలేజ్? మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. ఇక్కడ ఓకే ఓకే ఓకే. గోదావరి వరద గ్రామాలు ఏవైతే ఉన్నాయో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా వాళ్ళకి కావాల్సినటువంటి బియ్యం, నిత్యావసర సరుకులు ఏవైతే వాళ్ళకి ఇంకా వాటర్ కానీ అదేవిధంగా శానిటేషన్ కానీ ఇట్లా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించమని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి ఈ రోజు కూడా మన ఎలమంచిలి మండలం కనకాయలంక, పెదలంక గ్రామాలని సందర్శించడం జరిగింది. అందులో భాగంగా పర్టికులర్ గా కనకాయలంక గ్రామానికి సంబంధించి ఏదైతే మర్రిలంకలో దగ్గర దగ్గర 150 పశువుల వరకు కూడా ఆ మర్రిలంకలో చిక్కుబడిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ రైతులు మరి ఏదైతే ఒక 4-5 పడవల్ని కనుక అరేంజ్ చేసినట్లయితే ఆ మర్రిలంక నుంచి వాటిని తీసుకురాగలుగుతాం. లేదంటే గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది, తద్వారా ఆ పశువులు మేము కోల్పోతామని చెప్పడంతో ఇమీడియట్లీ ఒక 4 పడవల్ని అరేంజ్ చేసి స్వయంగా నేనే ఆ మర్రిలంక కూడా వెళ్ళి ఏదైతే ఆ యొక్క రైతులతో పాటు ఆ పశువులను కూడా మరి తీర ప్రాంతానికి సురక్షితంగా తరలించి మోగ జీవాల పట్ల కూడా మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వంగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈ కనకాయలంక, పెదలంక ఏదైతే ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో దగ్గర దగ్గర 11-14 ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వాళ్ళ గడప నీరు తొక్కకుండానే వాళ్ళకి సాయం కూడా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ముందస్తుగానే 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ ఆయిల్ ప్యాకెట్, కేజీ ఉల్లిపాయలు, కేజీ. పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం మరియు ఆత్మీయ సమ్మేళన సభలో ముఖ్య అతిథిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలతో పాటు వ్యాపార వాణిజ్య రంగాలు తన గెలుపు కోసం ఎంతో కృషి చేశారని, పూర్వజన్మ సుకృతం అని తెలిపారు. వాణిజ్య రంగానికి, వ్యాపార రంగానికి పాలకొల్లుకు పెట్టింది పేరని తెలియజేశారు. మంత్రి నిమ్మల రామనాయుడిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఘనంగా సన్మానించారు. డాక్టర్ నిరంతరంగా ఆహ్వానిస్తున్నాం. నిరంతర శ్రామికుడు ఇండస్ట్రీ మిమ్మల్ని సాదరం 2014లో మొదటిసారి నేను శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు కానీ, అదేవిధంగా 2019లో 2024లో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు కానీ పాలకొల్లు ఎవరైతే ఈ యొక్క వ్యాపార సంస్థలకు సంబంధించి, వాణిజ్య సంస్థలకు సంబంధించి మీరందరూ కూడా ఎంత పెద్ద ఎత్తున మద్దతు పలికి నా విజయంలో ప్రధానమైన పాత్ర పోషించినటువంటి మీ అందరి మేలు నేను ఎప్పుడు కూడా జీవితంలో కూడా మరవలేని. మీరందరూ కూడా ఒక మంచి పౌరులుగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా వ్యాపారం చేయడం వల్లే మరి ఎక్కడా లేనటువంటి లా అండ్ ఆర్డర్ ఇక్కడ మన పాలకొల్లు ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ అవుతూ ఉంటుంది. ఆ రకంగా ఎప్పుడు కూడా మంచి వ్యాపారస్తులుగా గుర్తింపబడినటువంటి మీ అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు చాలా సంతోషం అనే విషయాన్ని కూడా మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఇచ్చినటువంటి ఏదైతే మెమోరాండం ఏదైతే ఉందో వాటి పరిష్కారం కోసం మీతో కలిసి మీలో ఒకడిగా ఉండి
పని చేస్తానని సభాపూర్వకంగా మీకు మాటిస్తూ, మీరు నా పట్ల ఏ అభిమానంతో ఉంటూ ఉన్నారో అంతకు మించి మీ పట్ల నేను ఎప్పుడు కూడా గౌరవంతో ఉంటూ ఉన్నా. ఎక్కడున్నా, నేను అమరావతిలో ఉన్నా, కడపలో ఉన్నా, తిరుపతిలో ఉన్నా, వైజాగ్లో ఉన్నా, నా సమయంలో మేజారిటీ సమయం, ఎందుకంటే నా సమయాన్ని పెంచుకుంటాను కానీ పాలకులకి ఇచ్చే సమయాన్ని మాత్రం తగ్గించాను. అంచేత నేను ఏ స్థాయికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా దానికి మూలం పునాది మీరు. అంచేత మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోను. మీ రుణం తీర్చుకునేటువంటి విధంగా నేను భవిష్యత్తు అంతా కూడా పనిచేస్తానని. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అన్నా క్యాంటీన్ నిమిత్తంగా ₹1,00,000. పాలకొల్లులో జరిగిన కాపు యునైటెడ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన నూతన కమిటీ ప్రమాణ స్వీకార సభలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఏదైతే ఈరోజు ఈ యొక్క కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఈ యొక్క డైరెక్టర్ గారైనటువంటి ముచ్చర్ల సంజయ్ గారు, నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రామ్మోహన్ రావు గారు, మరి సెక్రటరీగా మరి దుర్గా ప్రసాద్ గారు, అదేవిధంగా ప్రెసిడెంట్ గా మదన్ మోహన్ గారు, మరి వీళ్ళందరితో పాటుగా ఈ యొక్క కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా అవార్డు కమిటీ చైర్మన్ గా మన అయ్యప్ప నాయుడు గారు, అంటే ఈ రకంగా ఈ యొక్క క్లబ్ ని భవిష్యత్తులో మంచి ఉన్నతమైనటువంటి స్థితికి స్థాయికి తీసుకెళ్లేటువంటి విధంగా ఇంత మంచి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, మంచి సేవా దృక్పథంతో పనిచేసేటువంటి వాళ్ళు ఈరోజు ఈ యొక్క కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ కు రావడం, వారి యొక్క పదవి బాధ్యతలు వహించడం చాలా సంతోషం. అందుకు ప్రత్యేకించి వాళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. నేను కూడా 2014లో కానీ 2019లో కానీ 2024లో కానీ 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, ఈరోజు మినిస్టర్గా ఉన్నా, ధర్మారావు ఫౌండేషన్ చైర్మన్ గా ఉండడానికే చెప్పుకోవడానికే ఎక్కువ నేను సంతోషంగాను ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. ఇందులో అనేకమైన సాధక బాధకాలు ఉంటాయి. మనల్ని పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. కానీ ఒక సర్వీస్ యాక్టివిటీ, ఒక మా తండ్రి పేరున ధర్మారావు ఫౌండేషన్ నేను ఏదైతే నిర్వహిస్తుంటానో దాని ద్వారా నేను సేవా కార్యక్రమాలు చేసినప్పుడు ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి నేను సాయం అందించినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించేటువంటి ఆ మెరుపు, ఆనందం, మనం కోట్ల రూపాయలు సంపాదించినా కూడా ఆ తృప్తి, ఆ సంతోషం మనకు రాదు. ఏదైతే కాపు ఇంటర్నేషనల్ క్లబ్ కూడా చాలా తక్కువ సమయంలో ఎక్కువ మందికి సర్వీస్ ఇస్తూ, అందరూ కూడా పర్టికులర్ గా 2 రంగాలను మీరు ప్రధానంగా ఎంచుకోవడం. ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమానికి ప్రజలు వారి సమస్యల్ని తెలియచేయడానికి గోదావరి సమావేశ మందిరానికి వచ్చి వారి సమస్యల్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ధాత్రి, ఆర్డీఓ కాజావలి ఉన్నత అధికారులకి వారి సమస్యల్ని తెలియజేశారు. ప్రజా సమస్యల్ని వెంటనే అధికారులతో వివరణ తీసుకుని ఆ సమస్యల్ని వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలోని రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మీకోసంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వికి రైతులు, కౌలు రైతులు వినతి పత్రాన్ని అందజేశారు. కొద్దిసేపు జిల్లా కలెక్టర్ జిల్లాలో రైతాంగ సమస్యలపై రైతు సంఘం నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. రైతులకి ధాన్యం, బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని కోరటం జరిగింది. భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకి నష్టపరిహారం చెల్లించాలని కోరటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కోరిని అప్పారావు, పలువురు రైతులు, కౌలు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది పాయింట్ మీకు తెలుసు కదా. మీరు కొటేషన్ ఇచ్చుకుంటే లోపలికి వెళ్ళి ఇచ్చుకోండి, తప్పులేదు. పైకి పంపించుకుంటాకి ఏం లేదు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి రైతాంగ సమస్యల మీద ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా జిల్లాలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇవాళ ధాన్యం డబ్బులు ఈ రోజు కూడా అందలేదు, 3 నెలలు అయిపోతా ఉన్నది. కాబట్టి ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లా ఇటీవల కురిసిన వర్షాలకి ఇవాళ పంటలు దెబ్బతిని అన్నదాతలు నష్టపోయారు. అయితే స్టాండింగ్ క్రాప్ లేదు కాబట్టి నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి అంటున్నారు. అయితే ఆ రైతులకి 15,000 రూపాయలు పైగా పెట్టుబడి పెట్టారు. కాబట్టి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు పంట నష్టాలు నమోదు జరగట్లేదు. పంట నష్టాన్ని వెంటనే నమోదు చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఎరువులు, విత్తనాలు ఇవన్నీ కూడా ఉచితంగా రైతులకు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు ఇవాళ గ్రీన్ ఫీల్డ్ హైవే చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతాంగానికి ఇవాళ 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే దొండపందిళ్ళు, అట్లాగే ఆయిల్ పామ్ మొక్కలు ఇట్లాంటి ఉద్యాన పంటకు సంబంధించిన సబ్సిడీ బకాయిలు రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ బకాయిలు ఈరోజు కూడా రైతులకు అందించలేదు. కాబట్టి సబ్సిడీ బకాయిలు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే మండవల్లి మండలంలో సింగనపూడి గ్రామంలో ఏదైతే ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ ఉందో ఆ సొసైటీలో భూములు సాగు చేసుకుంటున్న రైతులకి అక్కడ ఉన్న భూస్వాములు ఆక్రమించుకుని ఇవాళ రైతులకు ఆ భూములు అప్పగించడం లేదు. కాబట్టి సింగనపూడి గ్రామ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ భూ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మొక్కజొన్న సీడ్కి సంబంధించి కంపెనీలు మోసం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మొక్కజొన్న సీడ్ కంపెనీల నుండి రైతులకు అగ్రిమెంట్ ఇచ్చే విధంగా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లే కౌలు రైతులకు సంబంధించి భూ యజమాని సంతకం పెడితేనే కౌలు కార్డులు ఇస్తా ఉన్నారు. ఇది చాలా దారుణం. కాబట్టి భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకి కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలి. దీంతో పాటు బ్యాంకుల్లో కూడా యజమాని రుణం తీసుకుంటే కౌలు రైతులకు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కౌలు రైతులకి యజమానితో సంబంధం లేకుండా పంట రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ విధంగా రైతులకు ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి. కాబట్టి రైతాంగాన్ని, కౌలు రైతుల్ని, అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘం తరపున ఏలూరు జిల్లాలోని పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో కొంతమంది వ్యక్తులు దళిత మాజీ సర్పంచ్ మద్దాల నాగయ్యతో పాటు గ్రామ దళిత యువకులపై మారణాయుధాలతో దాడి చేశారని, ఈ దాడిని ఖండిస్తూ జిల్లా దళిత సంఘాల నాయకులు సోమవారం ఉదయం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో మీడియా పాయింట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. కవ్వగుంట గ్రామంలో దళితులపై దాడి చేసి తిరిగి దళితులపై కిడ్నాప్, హత్యాయత్నం వంటి అక్రమ కేసులు బనాయించారని దళిత సంఘాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం కవ్వగుంట గ్రామంలో దళితులపై దాడి చేసి గాయపరిచిన వ్యక్తులపై వెంటనే చర్యలు చేపట్టాలని దళిత నాయకులు కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వగుంట అనే గ్రామంలో మాదిగల పట్ల మరి దాడి జరిగి సుమారు 15 రోజులు కావస్తున్నా ఇంతవరకు ఎవరైతే దాడి చేశారో వారిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. అరెస్ట్ చేయపోగా ఎవరైతే నిందితులు ఉన్నారో మళ్ళీ వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి మాదిగ నా కొడకల్లారా మీరు ఏం చేస్తారని చెప్పి గ్రామం నడిబొట్టున నుంచొని మరి బూతులు తిట్టడం చాలా మందికి చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు కానీ పోలీసు వారు కానీ ఎవరైతే కాళ్ళు ఇరిగిపోయేలాగా చంపడానికి ప్రయత్నం చేశారో వాళ్ళు ఎమ్మటే ఎస్సీ కేసు నమోదు చేసి అదే విధంగా 307 కూడా నమోదు చేసి అరెస్ట్ చేసిగా మేము డిమాండ్ చేస్తాము. అదే విధంగా ఎవరైతే కాలు ఇరిగిపోయి ఉన్నాడో మరి ఎస్సీ చట్టం ద్వారా ఆయనకి ఏవైతే రాయితీలు రావాలి తక్షణమే మరి గవర్నమెంట్ ఇప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తాము. మరి ఆయనకి ఉద్యోగం కూడా ఇవ్వాలి. ఈ రోజు మీరు ఈ ఫ్లెక్స్ లో చూసినైతే మరి సుమారు ఒక కాలు పోయినట్టు అయింది. ఆయన నడవాలంటే చాలా కష్టమైన మమ్మల్ని తన్నే పరిస్థితికి వచ్చిన నాయకులను ఎక్కడ క్షమించో ఆడి ఎంతటి వాడైనా సరే కాలు జరగొట్టడం ఆడేరుకోవటం కాదు, వదిలేదు. చట్టం ఒకసారి ఒక రోజు మాకు ఛాన్స్ ఇస్తే మేము ఎరగొట్టడానికి ముందుగా ఉన్నామని ముందుగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. అదే క్రమంలో మరి మా మీద కౌంటర్ కేసులు పెట్టడం,
మమ్మల్ని చిత్రహింసలు చేయడం ఎక్కడైనా మానుకోవాలి. తక్షణమే సిట్టింగ్ జడ్జితో దీనిపై విచారణ జరిపించాలి. ఆ గ్రామం అందరికీ కూడా రక్షణ కల్పించాలి. లేదా ఈ రోజు మేము వదిలేస్తున్నాం, చట్టం లేదు, ఏమి లేదు, మీ పని మీరు చేసుకుంటా వదిలేయాలి. రెండింటిలో ఏది కాకుండా ఏదో గెలిచాం కాబట్టి నేను మగోడిని, నేను గొప్పోడిని, 3.5% లేనోడు ఒకటి గెలుస్తాడు, 4.5% లేనోడు ఇంకోటి గెలుస్తాడు, వీళ్ళందరూ గెలిచి ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులు చేస్తారు. ఎవరో నిజంగా గెలిచిన వాళ్ళతో వ్యాపారస్తులు, వాళ్ళు ఎమ్మెల్యే అవ్వక ముందు, వాళ్ళు ఎంపీలు అవ్వక ముందు ఓట్లేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, ఓట్లేస్తేనే నువ్వు ఎంపీ అయ్యావు, ఓట్లేస్తేనే నువ్వు సీఎం అయ్యావు. బొగరగాలు మీరు ఎక్కడ పెద్ద పెద్ద బొగరగాలని మాకు తెలుసు, మీరు పెద్ద గెలవాలని మాకు తెలుసు. నేను ఎందుకు మాట్లాడుతుంటే నా జాతి బిడ్డలు కాళ్ళు కొట్టి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా వచ్చి పలకరించే పరిస్థితి లేదు. కానీ మా ఓట్లు రావాలి, మా గూడెలకు రావాలి, మా గూడెలకు వచ్చి అయ్యా బాబా అమ్మ బాబాని బతులాడికి ఓట్లు వేసుకుంటారు. కానీ ఒక్క రాజకీయ నాయకుడు రాదు. దయచేసి ఏమనుకోద్దు, ఇది బాధ, అక్రాంతన. ఇది ఈ బాధతో మాట్లాడడం తప్ప ఎవరి మీద ఎటువంటి ఉద్దేశం మాకు లేదు. దయచేసి ఎక్కడైనా మరి పోలీసు వారు కానీ, యంత్రాంగ రెవెన్యూ వారు కానీ తక్షణం కల్పించుకుని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి మరి బాధితులకి సరైన మేలు కల్పిస్తారని, అట్లాగే అక్రమంగా మా మీద కౌంటర్ కేసులు పెట్టారు, ఆ కౌంటర్ కేసులు కూడా తీసేయడానికి మీరు ఇచ్చి వాళ్ళతో మాట్లాడించడం నటించి మరి గొడవ పెట్టుకుని మేమేదో వాళ్ళు దాడి చేసినట్టు మరి చిత్రీకరించి మాపై కౌంటర్ కేసులు పెట్టడం జరిగింది. ఇది మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగాన్ని చేతిలో తీసుకోకూడదు, చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. రాజ్యాంగబద్ధంగా మాన్యశ్రీ మతా కృష్ణమాధ గారు ఏ పిలుపు ఇచ్చారో ఆ పిలుపు క్రమంలో మేము పిలుపును పాటిస్తున్నామే తప్ప అడ్డగోలుకి వెళ్లాల్సి వస్తే మా ముందు ఎవడో ఆగడని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. కానీ ఇటువంటి తరుణంలో పోలీసు వారు సరే రక్షణ తీసుకోవాలి. ఎందుకు కూర్చున్నారు పోలీసు వారు అక్కడంటే, అక్కడ పికెటింగ్ పెట్టారు పోలీసు వారు. దేనికి పెట్టారు? మాదిగపేటలో నుంచి ఎవరు బయట రాకుండా పెట్టారే తప్ప దోషుల్ని. చింతలపూడి పట్టణంలో గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్ద చెరువు దిగువన ఉన్న పంట పొలాలు ముంపునకి గురవుతున్న సమస్యని చెరువు సంఘం మరియు రైతులు స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఎమ్మెల్యే వెంటనే స్పందించి అట్లూరి శ్రీనివాసరావు ద్వారా చెరువు అలుగు పూడిక తీయించి ఏర్పాటు చేయడం జరిగింది. సమస్య తెలిపిన వెంటనే స్పందించిన స్థానిక శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కి రైతులు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు చింతలపూడి చెరువు కమిటీ పెద్దలు ప్రెసిడెంట్ గారు, అలాగే దానికి ఆయకట్టుకు సంబంధించిన రైతులు అనేకమైన మన వర్షాకాలం కాడి నుంచి వరదంతా పొలాల మీద పడుతూ పొలాలన్నీ ఖరీదులు కుళ్ళిపోయి నానా చికాకు అయిపోయింది. దీనికి స్పందించి పెద్దలు ఈ కమిటీ అందరూ కలిసి, అలాగే అంజిబాబు గారు, మన పటాభి గారు, అట్లా వాసు గారు, గుల్లి గారు, అట్లా మన సొంతూరు పెద్ద వెంకటేశ్వర నాయస్ గారు, వీళ్ళందరూ కలిసి జానీ గారు ఎమ్మెల్యే గారిని, అయ్యా మా పంటలు ఇలా పాడైపోతున్నాయి, మాకు అలుగు కాలువ నీళ్ళు అనేది వాయు మీద పడిపోతుంది, ఆ కాలువ ద్వారా నీళ్ళు వెళ్ళలేదు కనుక మాకు దీన్ని కొద్దిగా మొక్కులైన్తో ఆ పని కన్నా మీరు చేపిస్తే కొద్దిగా బాగుంటుందని చెప్పేసి ఆ చెరువు కమిటీ పెద్దలు పటాభి గారు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. వెంటనే స్పందించి ఆయన మీకు ఎక్కడి నుంచి అయితే కావాలో ఏ విధంగా మీ పని చేయించుకోమని మొక్కులైన్ని పురమాచి ఈ రోజు పంపించడం జరిగింది. అలా ఎమ్మెల్యే గారు రైతులు కష్టాన్ని ఇంత తొందరగా స్పందించిన ఎమ్మెల్యే అనేది ఇప్పుడు మాకు లేదు. ఆ ఎమ్మెల్యే గారికి రైతుల పరంగా ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ రోజు నుంచి ఆ పని అనేది స్టార్ట్ చేయడానికి ఇక్కడ పెద్దల ద్వారా అందరం కలిసి వచ్చాం. ఈ పనిని చక్కగా కార్యక్రమం ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని మాకు పురమాయించిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తూ రైతులందరి తరఫున కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నారు. ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద శిక్ష సప్తాహ్ శుభదిన్ భోజన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సోమవారం పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పాఠశాలలకి ఎన్నో కోట్లు వెచ్చించి మౌలిక సదుపాయాల కల్పనకి కృషి చేస్తుందని తెలియజేశారు. పాఠశాలలో విద్యార్థులకు వండించే భోజనం నాణ్యతగా ఉండాలని, నాణ్యత సక్రమంగా లేకపోతే ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా డీప్ గా మరి ఏపీ యొక్క అభివృద్ధి విషయంలో ఆలోచిస్తున్నారు. ఇది మాకు మంచి తరుణం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి కూడా రెండు కళ్ళులాగా ఉంటూ మరి ఆంధ్రప్రదేశ్ ని ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తూ దిశగా మరి ప్రయత్నిస్తున్నారు. అలాగే లోకేష్ గారు మన అసెంబ్లీలో చెప్పారు, ప్రైమరీ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తే మరి క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్ పెరుగుతుంది,
పిల్లలు మరి ఫ్యూచర్ పర్స్పెక్టివ్ లో ఎట్లాగా అభివృద్ధి చెందుతున్న విషయంలో లోకేష్ గారు చాలా చిత్తశుద్ధి ఉన్నారు. మరి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పనిచేయడానికి. మరి మీ అందరూ పిల్లలు మనసు చెప్తున్నాను, మీరు బాగా చదువుకోండి, ప్రశ్నలు అడగండి, ఆటలు ఆడండి, మంచి భోజనం తినండి, టైంకి నిద్రపోండి. మరి నాకు అవకాశం ఇచ్చిన మరొకసారి స్కూల్ మేనేజ్మెంట్ కి, మరి ధర్మాజపురం గ్రామస్తులకి, ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరూ కూడా, అలాగే మీడియా మిత్రులకి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకుంటాను. బీజేపీ నాయకులు, అలాగే జనసేన నాయకులు, అలాగే లోకల్ నాయకులు, ఎండిఓ గారు, ప్లస్ లోకల్ టీచర్స్, పిల్లలు అందరూ కూడా ఆ శుభాకాంక్షలు. ఈరోజు మీకు తెలిసిన విషయం ముఖ్యంగా నేను చదువుకున్నా, నేను కూడా ఈ స్కూల్లో చదువుకున్నాను. ఆ రోజుల్లో అదే నాకు తెలిసిన 400 మంది ఉండేవాళ్ళు. ఓటు స్కూల్ నేను ఇక్కడ చదువుకున్నా, కానీ 400 మంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే విజయ పరిస్థితులు మారాయి కాబట్టి ప్రైవేట్ కాన్వెంట్లు, ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని వస్తున్నామో పిల్లలందరూ కూడా అటు వెళ్తున్నారు. కానీ ఇక్కడ లోకల్గా ఉన్న చిన్నపిల్లలందరూ కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.